పొరుగున ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి భవిష్యత్తులో నీటి వాటాలకు సంబంధించినటువంటి అంశాలలో వాళ్ళది పైచేయి కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో వ్యూహాత్మకంగా 3వ టీఎంసీకి సంబంధించినటువంటి పనులను కూడా వ్యూహాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఇవన్నీ తెలంగాణ ప్రజల మేలు కోసం చేసినటువంటివి. తెలంగాణ ఆర్తితోన ఆ కడుపులో ఉండేటువంటి ఆ తెలంగాణ ప్రజల పట్ల ఉండేటువంటి ఆ ఆర్ద్రతతోన చేపట్టినటువంటి కార్యక్రమాలు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నీళ్లను సకాలంలో రైతులకు ఇవ్వకుండా కేవలం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజ్ కాదు, మీ అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాళేశ్వరం అంటే ప్రాజెక్టుల సమూహం లేదా సముదాయం. ఇది ప్రాజెక్టుల సముదాయం. 3 పెద్ద బ్యారేజ్లతో పాటు రిజర్వాయర్లతో పాటు అండర్ గ్రౌండ్ టనల్స్ తో పాటు ఓపెన్ కెనాల్స్ తో పాటు పంపింగ్ స్టేషన్స్ తో పాటు మైళ్ల కొద్ది దూరం నడిచేటువంటి డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ తోన ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఒక మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రపంచానికి సాగునీటి రంగంలో ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత కేసీఆర్ నాయకత్వాన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఆనాడు. దీన్ని హర్షించాల్సింది పోయి కేంద్ర జలసంఘ నిపుణులు ఆనాడు ప్రాజెక్టు సందర్శించి వాళ్ళు చెప్పినారు, ఇట్ ఈజ్ అన్ ఇంజనీరింగ్ మార్వెల్ అన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇది మా అద్భుతమని కొనియాడినారు. ఆనాడు ఉండేటువంటి గవర్నర్ నరసింహన్ గారు పోయి కాళేశ్వరం దీని యొక్క అద్భుతం, ఇది భవిష్యత్తులో మానవాళికి ఎంతో ఉపకరించేటువంటిది అని చెప్పినారు. వాళ్ళు ఎక్కడో చైనాలో 3 గ్యార్జెస్ డ్యామ్ అనేటువంటిది చాలా పెద్దది కడితే ప్రాజెక్టుల రంగంలో ప్రపంచం మొత్తంలో చైనా ఒక అగ్రగామి అన్నట్లు, అంతకు మించి ఏం జరగదన్నట్లు అందరూ కూడా దాన్ని కొనియాడినారు. కానీ ఇవాళ భారతదేశంలో కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక తెలంగాణకే తలమానికం కాదు. ఇది భారతదేశ ఇంజనీరింగ్ నిపుణుల వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు ఒక తలమానికమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ గొప్పతనాన్ని జీర్ణం చేసుకోనటువంటి కురుసబుద్ధి ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా చేసినటువంటి తప్పుడు ఆరోపణలతోన వాళ్ళు కక్ష పెట్టుకొని ఒక కమిషన్ వేసి కమిషన్ ముందుకు కేసీఆర్ ను పిలవడం ద్వారా లోకం ముందు, సమాజం ముందు ఆయన ఏదో దోషిగా నిలబెడదామనేటువంటి ఒక చిలిపి ప్రయత్నం అయింది తప్ప ఇందులో సాక్షిగా పిలిచినారు కమిషన్. ఇది గమనించాల్సినటువంటి విషయం.